కోకా-కోలా కంపెనీ చరిత్ర అనేది ఒక ఆసక్తికరమైన కథ. ఇది 19వ శతాబ్దంలో అమెరికాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కోకా-కోలా అనేది ఎలా స్థాపించబడింది, దాని వెనుకున్న కథ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. కోకా-కోలా అనేది జాన్ స్టీత్ పెంబర్టన్ అనే అమెరికన్ ఫార్మసిస్ట్ చేత సృష్టించబడింది. అతను జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా నగరంలో నివసించేవాడు. పెంబర్టన్ ఒక ఔషధ పానీయం తయారు చేయాలని భావించాడు. అప్పట్లో అమెరికాలో టానిక్స్ అని పిలిచే ఆరోగ్య పానీయాలు చాలా ప్రజాదరణ పొందాయి. అతను తలనొప్పి, అలసట వంటి సమస్యలకు ఉపశమనం కలిగించే ఒక డ్రింక్ తయారు చేయాలనుకున్నాడు. 1886లో పెంబర్టన్ తన ఇంటి వెనుక ఒక 3 కాళ్ళ ఇత్తడి కుండలో ఒక సిరప్ను తయారు చేశాడు. ఈ సిరప్లో కోకా ఆకులు అంటే కోకా లీవ్స్ నుండి తీసిన కొకైన్ మరియు కోలా గింజలు అంటే కోలా నట్స్ నుండి తీసిన కెఫీన్ ఉండేవి. ఈ 2 పదార్థాలు పేర్ల నుండే కోకా-కోలా అనే పేరు వచ్చింది. మే 8, 1886న జాకోబ్స్ ఫార్మసీ అనే సోడా ఫౌంటైన్ దుకాణంలో ఈ సిరప్ను కార్బోనేటెడ్ వాటర్తో కలిపి మొదటిసారి విక్రయించారు. ఒక గ్లాస్ ధర 5 సెంట్లు. మొదటి ఏడాది రోజుకు సగటున 9 గ్లాసులు మాత్రమే అమ్ముడయ్యాయి. కోకా-కోలాకి పేరు అనేది ఎలా వచ్చింది? పెంబర్టన్ బుక్ కీపర్ అయిన ఫ్రాంక్ మాసన్ రాబిన్సన్ ఈ పానీయానికి కోకా-కోలా అనే పేరును సూచించాడు. అతను కోలాని కోలాగా మార్చి 2 సీలతో రాయడం వల్ల ఆకర్షణీయంగా కనిపిస్తుందని భావించాడు. కోకా-కోలా కంపెనీని ఎలా స్థాపించారు? పెంబర్టన్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో అతను 1888లో తన వ్యాపారంలోని కొంత భాగాన్ని వివిధ వ్యక్తులకు అమ్మాడు. అట్లాంటాకు చెందిన వ్యాపారవేత్త ఆసా గ్రిగ్స్ కండ్లర్ ఈ ఫార్ములా మరియు బ్రాండ్ హక్కులను $2,300కి కొనుగోలు చేశాడు. ఇప్పటి విలువల్లో దాదాపు 5 నుండి 6 లక్షలు. 1892లో కండ్లర్ అధికారికంగా ద కోకా-కోలా కంపెనీని స్థాపించాడు. అతను ఈ పానీయాన్ని సోడా ఫౌంటైన్ల ద్వారా విస్తృతంగా విక్రయించడంపై దృష్టి పెట్టాడు. కండ్లర్ అద్భుతమైన మార్కెటింగ్ వ్యూహాలతో కోకా-కోలాని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. అతను ఉచిత శాంపిల్స్ కోసం కూపన్లు, బ్రాండెడ్ క్యాలెండర్స్, గడియారాలు మరియు ఇతర ప్రమోషన్ ఐటమ్స్ పంపిణీ చేశాడు. 1893లో కోకా-కోలా కంపెనీని ట్రేడ్మార్క్ను యుఎస్ పేటెంట్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేశాడు. కోకా-కోలా పానీయం నుంచి బాటిలింగ్గా ఎలా మారింది? 1894లో మిసిసిపిలోని జోసెఫ్ బిడెన్ ఆన్ అనే వ్యాపారి కోకా-కోలాని బాటిళ్లలో నింపి విక్రయించడం ప్రారంభించాడు. దీనివల్ల ఈ పానీయం పోర్టబుల్ అయ్యింది. 1899లో కాండ్లర్ 2 వ్యాపారవేత్తలకు బెంజమిన్ థామస్ మరియు జోసెఫ్ వైట్హెడ్కి కేవలం $1కి బాటిలింగ్ హక్కులను విక్రయించాడు. ఇది కోకా-కోలా యొక్క ప్రపంచవ్యాప్త బాటిలింగ్ వ్యవస్థకు ఆధారం వేసింది. ఈ ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా స్థానిక బాటర్లు సిరప్ను కొనుగోలు చేసి బాటిళ్లలో నింపి విక్రయించేవారు. 1915లో నకిలీ ఉత్పత్తులను నివారించడానికి కోకా-కోలా ఒక విలక్షణమైన కౌంటర్ బాటిల్ డిజైన్ను పరిచయం చేసింది. 1919లో కాండ్లర్ కంపెనీని $25 మిలియన్లకు ఎర్నెస్ట్ వుడ్రోఫ్ నేతృత్వంలోని ఇన్వెస్టర్లకు గ్రూప్కు విక్రయించాడు. అదే సంవత్సరం కోకా-కోలా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో పబ్లిక్ కంపెనీగా లిస్ట్ అయ్యింది. ఎర్నెస్ట్ వుడ్రోఫ్ కుమారుడు రాబర్ట్ వుడ్రోఫ్ 1923లో కంపెనీ ప్రెసిడెంట్ అయ్యాడు. అతని నాయకత్వంలో కోకా-కోలా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 1928లో ఒలింపిక్ స్పాన్సర్షిప్తో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. 1940లలో అమెరికన్ సైనికుల కోసం యుద్ధ భూముల్లో కోకా-కోలా ప్లాంట్లు స్థాపించబడ్డాయి. దీనివల్ల ఐరోపా, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో కూడా ఈ డ్రింక్ ప్రజాదరణ పొందింది. కోకా-కోలా అనేది కేవలం ఒక డ్రింక్తో ఆగలేదు. 1940లలో ఫాంటా, 1960లో స్ప్రైట్, 1982లో డైట్ కోక్ వంటి కొత్త ఉత్పత్తులను పరిచయం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకి కూడా కోకా-కోలా 200 కంటే ఎక్కువ దేశాల్లో 500 పైగా బ్రాండ్లతో రోజుకి 1.9 బిలియన్ సర్వీసింగ్స్తో ప్రపంచంలోనే అతిపెద్ద బేవరేజ్ కంపెనీగా నిలిచింది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో.